ఫైనల్లీ ఈ జాన్వరిలో వచ్చిన పీక్ యానిమేనైతే ఎక్స్‌పీరియన్స్ చేసేసాను. అదే 'సకమోటో డేస్'. సో, 'సకమోటో డేస్' యానిమే చూసుకుంటే ఫైనల్లీ మన ముందుకు వచ్చేసింది. ఇదైతే అఫీషియల్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్ ఉంది మన దగ్గర చూసుకుంటే. అండ్ దట్ మీన్స్ మీకు అర్థమైపోయి ఉండాలి. యెస్, నెట్‌ఫ్లిక్స్ కాబట్టి ఇది క్రంచీరోల్‌లో రాదు. అండ్ నెట్‌ఫ్లిక్స్ మనకి ఇప్పటిదాకా తెలుగు డబ్ తేలేదు కాబట్టి యెస్, తెలుగు డబ్ కూడా లేదు. సో, ఏదైతే జపనీస్, ఇంగ్లీష్, హిందీ 3 లాంగ్వేజ్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. చూడాలనుకునే వాళ్ళు అక్కడి నుంచి చూసేయండి. అండ్ 'సగమోటో డేస్' గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే మాంగా అనేది గోట్ అని చెప్పుకోవచ్చు. లిటరల్లీ నాకైతే పిచ్చి పిచ్చిగా ఇష్టం 'సకామోటో డేస్' మాంగా. ఐ మీన్ టాప్ 5లో ఉంటుంది ఈజీలీ. సో, అంత ఇష్టం అనమాట. సో, అటువంటి 'సకామోటో డేస్' యానిమే వస్తుందంటే నేను ఏ రేంజ్‌లో ఎక్సైట్ అవుతానో గుర్తుంచుకోండి. బట్ ఆ ఎక్సైట్‌మెంట్‌కి కొంచెం డౌట్ ఉంది. స్టూడియో టీఎంఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఏమన్నా న్యాయం చేయరేమో అని చెప్పి. ఐ మీన్ వాళ్ళకి పెద్ద గొప్ప ట్రాక్ రికార్డ్ లేదు యాక్షన్ యానిమేస్‌లో చూసుకుంటే. వాళ్ళు చేసిన బెస్ట్ అవుట్‌పుట్ యానిమే ఏదైనా ఉందంటే అది 'డిటెక్టివ్ కోరన్' అండ్ అది లాంగ్ రన్నింగ్ దానికి ఎక్కువ డబ్బులొస్తాయి కాబట్టి వాళ్ళు ఎఫర్ట్ పెడతారు. అది తప్పించి మిగతా వాటిలో 1, 2 బావుంటాయి తప్ప యాక్షన్ సీక్వెన్సెస్ హెవీగా ఉండి దానికి తగ్గట్టు యానిమేషన్ ఏమీ లేవు. ఫస్ట్ టైమ్ వాళ్ళు 'సకామోటో డేస్' తీసుకొని రావడం అండ్ అది ఎలా చేస్తారనుకున్నా బట్ దే నైల్డ్ ఇట్ అని చెప్పుకోవచ్చు ఎపిసోడ్ 1 విషయానికి వెళ్ళిపోతే. ఐ మీన్ నా ఎక్స్‌పెక్టేషన్స్ దాటేసారు. సో, ఒక లిటిల్ బిట్ డౌట్ తోటి నార్మల్‌గా కొంచెం మంచి క్వాలిటీతో ఉంటే చాలని కోరుకున్నా. బట్ మ్యాన్ ఎపిసోడ్ 1 చించేశారు. ఎక్కడ కూడా నీకు ప్రాబ్లమ్ అనిపించదు. యాక్షన్ సీక్వెన్సెస్ కొన్ని ఎలా ఉంటాయి, మాంగా చదివిన విధానం ఉంటాయో లేవో అనుకున్నా అండ్ బై యాప్ టు యాక్ట్ దించేసారని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ కొన్ని పాపులర్ ఫ్రేమ్స్ అనమాట. లైక్ 'సకమోటో' మనోడు చూపిస్తాడనమాట షిన్‌కి. నా లైక్ ఆ నోటీస్ చూడమని చెప్పి సిగరెట్ తాగేతప్పుడు. అటువంటి సీన్స్ కావచ్చు. సమ్ క్రేజీ సీన్స్ అయితే ఉంటాయి. అండ్ అన్నిటినైతే పర్ఫెక్ట్‌గా అయితే అడాప్ట్ చేశారనమాట. నాట్ జస్ట్ దట్ త్రూ ఔట్ ద ఎపిసోడ్‌లో చూసుకుంటే మీకెక్కడ బ్యాడ్ యానిమేషన్ అనేది కనిపించదు. లిటరల్లీ యానిమేషన్ క్రేజీ లెవెల్‌లో ఉంది భయ్యా. ఐ మీన్ అంటే చెప్తున్నా గదా! మనం పెట్టుకున్న లో ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఎపిసోడ్ 1 అంత బాగుండేలాగే నాకు కలిగించిన ఫీలింగ్ అనమాట. ఒక మంచి యానిమేషన్ తోటైతే వాళ్ళు డెలివర్ చేశారని చెప్పుకోవచ్చు. బట్ దట్స్ నాట్ ద బెస్ట్ థింగ్. ఇక్కడ చూసుకుంటే ఆర్ట్ డైరెక్షన్ నాకు బాగా నచ్చింది. ఐ మీన్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్ట్స్ కావచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనకి యానిమే డైరెక్షన్ విధానం కూడా చూసుకుంటే లైక్ పేసింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది. దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. బట్ యాక్షన్ సీక్వెన్సెస్‌ని వీళ్ళు కొరియోగ్రఫీ చేసిన విధానం అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్ టీఎంఎస్ అంటే చెప్పాను గదా! ఎలా చేస్తుందని కొంచెం భయముండేది. బట్ వాళ్ళు భలే చేశారు తెలుసా! ఐ మీన్ మంచి ఫ్లూయిడిక్ యానిమేషన్ అంటే ఫ్లాషీ యానిమేషన్ అయితే ఉందనమాట. అండ్ అది ఎక్కడ స్టిల్ ఫ్రేమ్స్ చేస్తారో అని భయపడ్డా. బట్ వాళ్ళు స్టిల్ ఫ్రేమ్స్ ఎయ్యలేదు. యెస్, ఒక మంచి మంచి ఫ్రేమ్స్ తోటైతే చాలా అంటే చాలా బాగా డెలివర్ చేశారు. అండ్ ఐయామ్ సో హ్యాపీ ఫైనల్లీ టీఎంఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఒక మంచి యానిమే ఐ మీన్ వాళ్ళకి కూడా ఒక కమ్‌బ్యాక్ యానిమే అని చెప్పుకోవచ్చు. ఐ మీన్ వాళ్ళకి ఆల్రెడీ తోపు ఉన్నాయనుకోండి. బట్ ఒక యాక్షన్ యానిమేలో వాళ్ళు మంచి ఔట్‌పుట్ ఇస్తే దీనికి వాళ్ళకి పేరైతే వస్తుంది. బికాజ్ ఇట్స్ అకోమోటో డేస్ భయ్యా. సో, ఇక యానిమేషన్ అన్నీ మాట్లాడేసుకున్నాం కదా! ఇప్పుడు వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోదాం. వాయిస్ యాక్టింగ్ యాజ్ యూజువల్ చించేశారు. సో, మనకిక్కడ చూసుకుంటే సకమోటో పెద్ద ఎక్కువ మాట్లాడడు. మనోడు వాయిస్ అనేది చాలా గంభీరంగా ఉంటుంది. ఫస్ట్ కొన్ని కొన్ని వాటిలో చూస్తే మాత్రం మీకే అర్థమైపోతుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ కామెడీ టోన్ అయితే భలే పెట్టారు. ఐ మీన్ కామెడీ అయితే బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ 'షిన్ను' మనకెక్కువ తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఎపిసోడ్ 1 చూసుకుంటే అండ్ 'షిన్' వాయిస్ యాక్టర్ కూడా చాలా అంటే చాలా చేశాడు త్రూ ఔట్ ద ఎపిసోడ్. అండ్ 'షిన్‌కి' పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయాడు ఆ వాయిస్ యాక్టర్ చూసుకుంటే. అండ్ మిగతా సబ్ క్యారెక్టర్స్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంది. వాయిస్ ఎక్కడ సో ఫార్ అయితే ఎక్కడ ప్రాబ్లమే కనిపించలేదు. అండ్ ఆ పిల్లోడు ఒకడు ఉంటాడనమాట. మనోడు మంచి కామెడీని అయితే జనరేట్ చేస్తాడు షోలో. అండ్ ఆ పిల్లోడికి వాయిస్ పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. వాడు మంచి మంచి కామెడీని అయితే జనరేట్ చేసాడు ఆల్రెడీ ఎపిసోడ్ 1లోనే చూసుకుంటే. సో, ఓవరాల్‌గా దీంట్లో మ్యూజిక్ బాబోయ్! అసల 'సగం డేస్' మ్యూజిక్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఫార్ ఎపిసోడ్ 1లో చూసుకుంటే మీకు బ్యాక్‌గ్రౌండ్ కొన్ని కొన్ని మెయిన్ ట్యూన్స్ అయితే ఉంటాయి. అండ్ అవి చాలా అంటే చాలా బాగున్నాయి. మ్యూజిక్ అనంగానే మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఓపెనింగ్ అండ్ ఎండింగ్. సో, ఓపెనింగ్ 'రన్ సకమోటో' బై వాండి సాంగ్ అయితే మాస్టర్‌పీస్ అంతే. 'వాండి' నుంచి సాంగ్ వస్తుందంటే డౌటా చెప్పండి? మనోడు ఒక్కసారైనా నార్మల్ టోన్ కొడతాడేమో అని చూస్తే అబ్బే! నేను ఓపెనింగ్‌కి సాంగ్ ఇచ్చానంటే యానిమేకి అది ఖచ్చితంగా క్రేజీ లెవెల్‌లో ఉండాల్సిందే అన్నట్టుగా ఇస్తాడు. అండ్ ఈసారి కూడా చించేసాడు సాంగు. అండ్ విజువల్స్ విషయానికి వెళ్ళిపోతే సో, ఇంతకుముందు రిలీజ్ అయినప్పటి నుంచి కొంతమంది ఆన్‌లైన్‌లో విజువల్స్ బాలేవు అది ఇది అన్నారు. ఐ మీన్ ఎందుకు క్యారెక్టర్స్ అంత డిస్టెంట్‌గా ఉన్నాయని. బట్ ద పాయింట్ ఏంటంటే 'సకమోటో డేస్' అనేది మీకు చూసుకుంటే కొంచెం 90స్, 20స్ వైబ్ అయితే ఇస్తుందనమాట. ఐ మీన్
2000 ఎర్లీస్ 90స్ వైబ్. సో, ఆ వైబ్‌కి తగ్గట్టుగా వాళ్ళు మ్యాచ్ చేయాలి కాబట్టి యానిమేని అలాగే డిజైన్ చేశారు. ఓపెనింగ్‌ని కూడా అలాగే డిజైన్ చేశారు. మీకు 'సకామోటో డేస్' యొక్క ఓపెనింగ్ చూస్తే మీకు ఫస్ట్ ఇన్‌స్టాంట్‌గా గుర్తొచ్చేది ఏంటి? యానిమే నాలెడ్జ్ ఉన్నోళ్ళకి నాకైతే 'గింటామో' గుర్తొస్తుంది. సో, దానికి తగ్గట్టుగానే చాలా అంటే చాలా బాగా డైరెక్షన్ చేశారు. నాకెక్కడ ప్రాబ్లమ్ అనిపించలేదు. ఐ మీన్ ఒప్పుకుంటా. ఆర్డర్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ అనిపించింది. బట్ ఓపెనింగ్ కోసం వాళ్ళు ఈసారి మేబీ సేవ్ చేసుకున్నారేమో. దీన్ని కాకుండా సెకండ్ ఓపెనింగ్‌ని నాకు తెలిసి గట్టిగా లేపొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ ఏదైతే ఇప్పుడు ఉంటాయో నెక్స్ట్ ఈ పార్ట్ 1 ఐ మీన్ 'సకామోటో డేస్' సీజన్ 1 మొత్తం మీకు 2 పార్ట్స్ ఉండబోతున్నాయి. పార్ట్ 1, పార్ట్ 2 సీజన్ 1లోనే. పార్ట్ 1 చూసుకుంటే 11 ఎపిసోడ్స్. పార్ట్ 2 మోస్ట్ లైక్లీ 12, 13 ఉంటాయి. సో, పార్ట్ 2లో మీకు ఎక్కువ క్రేజీ స్టఫ్ ఉంటుంది. లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ అబ్బో! మెంటల్ మాస్ ఉంటుంది. సో, దానికోసం దాచిపెడుతున్నారు అనుకుంటున్నా. ఎందుకంటే ఆలోపు 'డిటెక్టివ్ కోనన్' వర్క్ కూడా తగ్గుతుందంట. అండ్ పెద్ద పెద్ద స్టాఫ్ అందరూ దానికి వెళ్తారు. దట్ మీన్స్ పార్ట్ 2ని వాళ్ళు గట్టిగా లేపాలని చూస్తున్నారు. పార్ట్ 1లో ఓపెనింగ్ సీక్వెన్స్‌ని సింపుల్‌గా అలాగా ఆ వైబ్‌లో ఎందుకు చేశారంటే ఈ సెట్ అవుతుంది. లైక్ మీకు ఇప్పుడు ఏదైతే పార్ట్ 1 ఉంటుందో ఆ కోర్‌కు తగ్గట్టుగా సెట్ చేయడానికి వాళ్ళు అలా చేశారు. అండ్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఇక ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే ఎండింగ్ సాంగు భయ్యా! చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా, మెమరబుల్‌గా అండ్ ఒక మంచి కోజీ ఫీలింగ్‌నైతే కలిగించింది. దానికి తగ్గట్టుగా విజువల్స్ కూడా చూసుకుంటే సింపుల్ మనకి ఇమేజెస్ తోటి మంచి వైబ్రెంట్ కలర్స్ తోటైతే కోజీ ఫీలింగ్‌నైతే ఇచ్చే ఎండింగ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. సో, ఓవరాల్ 'సకామోటో డేస్' ఎపిసోడ్ 1 ఈస్ ఎ బ్యాంగర్ అండ్ ఒక క్రేజీ స్టార్ట్ దక్కేసింది. సో, నేనైతే భయపడుతూ చూసా. అందులో నా భయాన్ని పక్కన పెట్టేసి నాకు మంచి హ్యాపీనెస్‌ని తెచ్చింది. థాంక్స్ టు టీఎంఎస్ ఎంటర్‌టైన్‌మెంట్. యాస్ ఎ ఫ్యాన్‌గా మీరు చేసిన గ్రేట్ జాబ్. బట్ హోల్ సీజన్ ఇలాగే ఉంటే బావుంటుందని కోరుకుంటున్నా. నాట్ జస్ట్ ఎపిసోడ్ 1. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మనం నెక్స్ట్ షోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.